ఫాస్ట్ వెల్ఫేర్ ఆఫీసర్గా 33 సంవత్సరాలు చేశాను. అసిస్టెంట్ డీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా 1 మంత్ చేశాను. అయితే నా అపాయింట్మెంట్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో జరిగింది. అక్కడ మెరిట్లో ఫస్ట్ వచ్చాను నేను. తర్వాత అక్కడ లాంగ్ లోపల్లో మాది మోరంపూడి దిగుదల మండలం. కానీ అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో మా బంధువులు ఉండేసరికి అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ మెరిట్లో జాబ్ వచ్చేసరికి అక్కడ జాయిన్ అయిపోయాను. అక్కడ 17 years చేశాను. అక్కడ మంచిగా సెటిల్ అయిపోయినాక బాబు యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. అక్కడ ఇంకా ఆ ప్రాంతంలో ఉండలేక మళ్ళీ నా సొంత ఊరైనటువంటి నా సొంత జిల్లా గుంటూరు జిల్లాకి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇక్కడ 16 సంవత్సరాలు నేను టెస్ట్లో చేశాను. తర్వాత రీసెంట్గా జూలై 1st అసిస్టెంట్ డీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా రేపల్లో వెళ్ళడం జరిగింది. 31st జూలై ఇక్కడికి బాబుని కోల్పోయి నేను వచ్చిన తర్వాత ఎన్నో పరిస్థితుల్లో నేను ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. ఎందుకంటే బాబు మరణం తర్వాత నా హస్బెండ్ చాలా గొప్ప పరిస్థితుల్లో ఉండిపోయి నువ్వు జాబ్ చేసుకోగలిగి చేసుకోలేకుండా లేదు, నా సపోర్ట్ నీకు ఉండదు బహుశా, ఎందుకంటే బాబు బాధల్లో ఉన్నారు, ధైర్యంతో నేను చేసుకోవాలి తప్పదు కదా అని చెప్పి నేను చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో నా అధికారులు నా పరిస్థితి చూసి నాకెంతో చేయూతనిచ్చారు. జాబ్లో కూడా నేను ఆదిలాబాద్ జిల్లాలో 3 అవార్డులు, గుంటూరు జిల్లాకు వచ్చిన తర్వాత 3 అవార్డులు తీసుకోవడం, మొత్తం 6 అవార్డులు తీసుకున్నాను. రీసెంట్గా లాస్ట్ ఆగస్టులో కూడా లోకేష్ గారి నుండి నేను అవార్డు తీసుకోవడం జరిగింది. మరి నా పిల్లలతో నేను అమ్మ అని పిలిపించుకునేదాన్ని, ఎందుకంటే బాబు అంటే నాకు చాలా అభిమానం. అంటే మగ పిల్లలు అంటే బాగా ఇష్టం. ఆ ప్రేరేపణ చొప్పున నా పిల్లల్ని నేను అమ్మ అని చెప్పిన వాళ్ళు పిలుస్తూ ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉండేది. మేడం అని పిలిపించుకునేదాన్ని కాదు. అలాంటి పరిస్థితుల్లో నేను చాలా చక్కగా అంటే బాబుని కూడా మర్చిపోయి అంతగా నేను ఆశలకు పరిమితమైపోయి ఆ పిల్లల్లోనే నా బాబుని చూస్తా నేను ఉద్యోగం చేసుకోవడం జరిగింది. నాకు తోడు నా దేవుడు కూడా నాకు ఎంతో అండగా ఉన్నారు. నేను నా దేవుడైనటువంటి యేసుప్రభువుని నమ్ముకోవడం జరిగింది. నా ప్రతి పరిస్థితి, నా అవసరాలు, నా కష్టాలు, నా నష్టాలన్నీ నాకు నా దేవుడికి చెప్పుకునేదాన్ని. దేవుడి సహాయం నాకు ఎంతో ఉంది. నా అధికారుల సహాయం ఉండటం బట్టి నా ఉద్యోగ బాధ్యతలు నేను సక్రమంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లోనే నాకు నా కష్టాన్ని గుర్తించి నా అధికారులు నన్ను గౌరవించి నాకు అవార్డ్స్ ఇచ్చి నన్ను సన్మానించడం కూడా జరిగింది. మరి నా అధికారులకి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే కష్టపడే వాళ్ళని గుర్తించడం కూడా అది చాలా మంచి మనసుతో ఉండే వాళ్ళు చేసేది కదా. మరి నా అధికారులను బట్టి వాళ్ళకి నేను రుణపడి ఉన్నాను. అలాగే నాకు చేసేవాళ్ళు కూడా నాకు ఎంతో సహకరించేవాళ్ళు. ఏది తెలియకున్నా వాళ్ళని అడుగుతున్నప్పుడు ఎంతో చక్కగా నాకు అంటే ఆ రోజుల్లో BA BEd చదివించి తెలుగు మీడియం చదివి వచ్చిన దాన్ని ఇప్పుడు మరి అంతా పరిస్థితులన్నీ మారిపోయినాయి. మరి కంప్యూటర్ సిస్టమ్ అనేది ఆన్లైన్ సిస్టమ్, దీనివల్ల వరకు తెలిసి తెలియక బాధలు పడుతున్నప్పుడు నా కొలీగ్స్ నాకు ఎంతో సహాయం చేశారు. వారికి కూడా నేను ఎంతో రుణపడి ఉన్నానండి. అందు నిమిత్తమే అందరి సమక్షంలో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలని నేను నమ్మిన నా దేవుడిని కూడా నేను కనపరచాలని, నా దేవుడు కూడా నాకు ఎంతో సహాయం చేస్తున్నారు కాబట్టి అందరి ముందు నా దేవుడిని కనపరచాలని నేను ఈ ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేసుకోవడం జరిగింది.